स्वयं मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविश्वनाथान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिते नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीगुरुं नीनतारिणं कृष्णचैतन्येश्वरम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिके। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय नमो नमः। हरे कृष्ण। ప్రథమ స్కందం 15వ అధ్యాయం చూస్తున్నాం అండి. పాండవుల సమయోచిత ప్రస్థానం. ఇంకా పాండవుల ప్రస్థానం వరకు రాలేదు మనం. అర్జునుడు కృష్ణుడి యొక్క అంతర్ధాన విషయం గురించి యుధిష్ఠిరుడికి చెప్పినంత వరకు అండి. ఆ చెప్పడంలో కృష్ణుడు ఎలా తమకి అడుగడుగున రక్ష కింద ఉన్నాడు, స్నేహితుడి కింద ఉన్నాడు, హితుడు కింద ఉన్నాడు, అవన్నీ కూడా అర్జునుడు మననం చేసుకుంటున్నాడు, గుర్తు తెచ్చుకుంటున్నాడు. సో అన్ని గుర్తు తెచ్చుకుంటూ లాస్ట్ లో తను యుద్ధ భూమిలో కృంగిపోయినప్పుడు కృష్ణుడు ఇచ్చిన భగవద్గీత ఉపదేశాలను కూడా మననం చేసుకుంటున్నాడు. సో మననం చేసుకుంటూ ద్వైత భావం నుంచి బయటపడ్డాడు. ఒకసారి 28 నుంచి చూద్దామండి. సూత గోస్వామి పలికింది. అత్యంత సన్నిహిత స్నేహముతో శ్రీకృష్ణ భగవానుడు ఒసగిన ఉపదేశముల స్మరణమునందు ఆ విధమున గాఢముగా లీనమై ఆ దేవదేవుని చరణ కమలములనే ధ్యానించుచు అర్జునుని మనస్సు ప్రశాంతత చెంది సర్వ భౌతిక కల్మషముల నుండి భగవంతుడి వాక్కు ఎంత పవర్ఫుల్ అంటే ఈ భౌతిక కల్మషాల నుంచి దూరం చేస్తుంది. అలాగే భగవంతుడి పాదాల యొక్క స్మరణ. సో అర్జునుడు అది స్మరించుకుంటూ తనకు వచ్చిన దుఃఖం నుంచి బయటపడ్డాడు. శ్రీకృష్ణ భగవానుని చరణ కమలముల తదేక ధ్యానము అర్జునుని భక్తిని శీఘ్రముగా వృద్ధి కావించెను. తత్ఫలితముగా అతని ఆలోచనలేందలి కల్మషమంతయు నశించిపోయాను. సో మనసులో యాక్చువల్లీ కల్మషాలు ఏంటి? 3 రకాల కల్మషాలు: శోకం, మోహం, భయం. 3 కూడా భౌతిక కల్మషాలు. సో ఈ భౌతికంలో ఎంటర్ అవ్వంగానే ఈ 3 ఖచ్చితంగా ఉంటాయి. సో వీటి నుంచి బయటపడేయగలిగేది తదేక ధ్యానం, భగవంతుడి యొక్క పాదార వింద స్మరణ. మనం చూసాం కదా, భగవంతుడి పాదాల స్మరణ ఏం చేస్తుంది? సముద్రం అంత దుఃఖాన్ని కూడా చిన్న దూడ కాలు గిట్టలో ఉన్న నీళ్ళంత చిన్నగా
చేసేస్తుంది. సో దాన్ని దాటడం ఈజీ అయిపోతుంది. ఓకే. శ్రీకృష్ణ భగవానుని లీలలు కర్మలు అంతర్ధానముల కారణమున అర్జునుడు ఆ దేవదేవుని ఉపదేశములను మరచినట్లుగా గోచరించినను వాస్తవమునకది సత్యం కాదు. తిరిగి అతడు తన ఇంద్రియములకు ప్రభువుగా అయ్యను. అంటే దుఃఖం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు అంటే అటాచ్మెంట్. సో మనకు కూడా అందుకనే మాత్ర స్పర్శాస్త్రం చలికాలం ఉంటుంది, చలి ఉంటుంది. అబ్బా నేను ద్వంద్వాలు దాటేసాను, నాకు చలి లేదు, నేను వెళ్ళి హిమాలయాల్లో కూర్చుంటాను, చలి ఉంటుంది. కానీ సహించుకోవాలి. ప్రభుపాద ఎండాకాలం గురించి చెప్తుంటారు కదా, ఎండాకాలంలో వంట చేయాలి అంటే కిచెన్లో చాలా వేడి, అలా అని మానే సహిష్ణు ముచ్చుకుంటే మన పని మనం చేస్తాం. ఓకే. ఇంత అంటే ఎవరికైనా సరే ద్వంద్వాలు దాటేసిన వాడికి చలి ఏదా ఉంటుంది, కానీ వాడు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడు. ఓకే. చలి కానీ అలాగే సుఖానికి దుఃఖానికి కష్టానికి మానాపమాన అవమానాలకి వీటన్నిటినీ కూడా సహిష్ణు. సో అర్జునుడు మర్చిపోయాడేమో, దుఃఖంలో ఉన్నాడేమో అనిపిస్తుంది. కృష్ణుడు వెళ్ళిపోతే భక్తులకి దుఃఖం వస్తుంది, గురువు వెళ్ళిపోతే భక్తులకి దుఃఖం వస్తుంది, ఇంకొక భక్తుడు వెళ్ళిపోతే దుఃఖం వస్తుంది. ఎందుకు? అలాగే తన అనుకున్న వాళ్ళందరూ ఎవరు వెళ్ళినా దుఃఖం వస్తుంది. ఎందుకు అంటే అన్ని రోజులు తనతోనే అటాచ్మెంట్, తనతోనే పని. ఓకే. కానీ సహించుకోవాలి అంటే ఎలా వస్తుంది సహనం, ఓర్పు అనేది ఎలా వస్తుంది? అందుకనే భగవద్గీత నిత్యం మననం చేసుకుంటూ ఉండాలి. మనకి ఎక్కుతుందో లేదో మననం చేసుకుంటూ ఉంటే టైం కదా గుర్తొస్తుంది, పొంగిపోకుండా మనల్ని కాపాడుతుంది. ఆధ్యాత్మిక సంపత్తిని పొంది ఉన్న కారణమున అర్జునుని ద్వైత భావనకు సంబంధించిన సంశయములన్నీ సంపూర్ణంగా ఛేదించి వేయబడును. ఆ విధంగా అతడు త్రిగుణములకు దూరుడై ఆధ్యాత్మికత ఎందు నెలకొనను. భౌతిక దేహ భావన నుండి ముక్తుడైన కారణమున జన్మ మృత్యువులందు అతడు బంధితుడు అగుట అవకాశమే లేదు. సో ఎప్పుడైతే ద్వైత భావం నుంచి బయటపడ్డాడు, ద్వైత భావన అంటే ఒకటి తను భగవంతుడి అంశ అని తెలుసుకోవడం, ఇంకొకటి అలాగే కష్టం సుఖం మానవన్నిటిని వీటన్నిటి నుంచి కూడా బయటపడ్డాడు. సో ఎప్పుడైతే కల్మషాలు నశించాయి, త్రిగుణాలకు అతీతుడయ్యాడు, అప్పుడు అలాంటి వాడికి మళ్ళీ జన్మ మృత్యుతో అవసరం లేదు. సో జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడ్డాడు. శ్రీకృష్ణ భగవానుని స్వధామ గమనమును ఆకర్ణించి యదువంశపు భూలోక వ్యవహార పరిసమాప్తిని అవగతం చేసుకున్న పిమ్మట ధర్మరాజు భగవద్ధామునకు వెడల నిశ్చయించుకున్నాడు. ఎప్పుడైతే అర్జునుడి దగ్గర కన్ఫర్మ్ చేసుకున్నాడు యుధిష్ఠిరుడు, భగవంతుడు స్వధామానికి వెళ్ళిపోయాడు. యాక్చువల్లీ ధర్మ సంస్థాపన కోసం యుధిష్ఠిరుడిని రాజు కింద చేశాడు కృష్ణుడు. మహాకురుక్షేత్రం జరిపించాడు, భక్తుడు రాజ్యం వెళ్ళాలి, రాజ్య సంస్థాపన జరిగిపోయింది. సో పక్కా జరిగిపోయిన తర్వాత అప్పుడే పాండవులు వాళ్ళకి ఎక్కడ మోహం లేదు, ఎక్కడా కూడా అటాచ్మెంట్ లేదు. అయితే నారదుడు చెప్పాడు భగవంతుడు వెళ్ళేంత వరకు మీరు ఉండండి. సో ఎప్పుడైతే భగవంతుడు వెళ్ళాడు అని అర్థమైందో వెంటనే అంత కురుక్షేత్రం నడిపించి ఏకఛత్రాధిపత్యం చేసిన సామ్రాజ్యాన్ని వెంటనే అప్పగించి ఆ బాధ్యత నుంచి బయటపడడానికి నిశ్చయించుకున్నారు. మనం ఇదివరకు చెప్పుకుంటున్నట్టు రిటైర్మెంట్ రాగానే ఇంట్లో కూర్చొని హరే కృష్ణ నామజపం చేసుకోవచ్చు కదా. పాండవులందరూ ఎందుకు హిమాలయాలకి వెళ్ళారు? చిన్న సరే పరీక్షకు అప్పచెప్పి అక్కడే ఉండొచ్చు కదా, ఎందుకు వెళ్ళాలి? వెళ్ళే తీరాలి. వానప్రస్థం ఉండాలి, సన్యాసాశ్రమం ఉండాలి. ఒక్క కలియుగం వాళ్ళకే ఎక్సెప్షన్. ఇంట్లో కూర్చొని హరినామం చేసుకుంటే కానీ హరినామం చేసుకుంటున్నా రిటైర్మెంట్ స్టేజ్ లో ఏముండాలి? ఎంత అవసరమో అంతే మన కోరికల్ని అదుపులో పెట్టుకుని. ఓకే. ఇంకా ఆ నెక్స్ట్ జనరేషన్ కి అప్పచెప్పారు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. ఓకే. వెంటనే రాజ్యాన్ని అప్పచెప్పారు. ఓకే. సో మనకి ద్వాపర యుగం కదా ఇంకా. సో ద్వాపర యుగం వాళ్ళకి వానప్రస్థమే ఉంది, ఆ కలియుగం వాళ్ళకి వద్దు అన్నారు. ఎందుకంటే వానప్రస్థానికి తగ్గ సదుపాయాలు ఏమీ లేవు, అందు వెళ్ళడం కూడా ఈజీ కాదు కలియుగం వాళ్ళకి. ఓకే. యదువంశ నాశనమును గురించి
యదువంశ నాశనమును గూర్చియు శ్రీకృష్ణుని అంతర్ధానమును గూర్చియు అర్జునుడు తెలుపుచుండగా ఆలకించిన కుంతీదేవి ఆ దివ్య పురుషోత్తముని భక్తియుత సేవలో పూర్ణ శ్రద్ధతో నియుక్తురాలై భవబంధము నుండి ముక్తిని వరసను. కుంతి కూడా కృష్ణుడికి మేనత్త, కానీ కృష్ణుడికి భక్తురాలు ఎక్కువ. సో ఆ భక్తి భావంతో వెంటనే కృష్ణుడి గురించి తాను ధ్యానం చేసుకుంటూ బంధాల నుంచి, అంటే శరీరం నుంచి బయట, శరీర భావన నుంచి ఆవిడ కూడా బయటపడిపోయింది కుంతీదేవి. అజుడైన శ్రీకృష్ణ భగవానుడు యదువంశీయులందరూ తమ దేహములను వీడినట్లుగా చేసి భూభారమును తగ్గించెను. నియామకుడైన వాడికి రెండును ఏకమే అయినను ఆ కార్యము ముళ్ళును ముళ్ళుతో పెరికివేయుటను పోనను. యదువంశాన్ని తీసుకురావడం, మళ్ళీ తీసుకెళ్ళడం అన్నీ కూడా ఒకటే, కృష్ణుడికి తేడా ఏం లేదు. కానీ ముళ్ళును ముళ్ళుతో తీయాలి. యదువీరుణ్ణి యదువీరుడితోనే దాన్ని, అంటే ఇక్కడ అవతారం చాలించడం అనేది జరుగుతుంది. సో అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, కృష్ణుడు ఎవరిని కూడా విడిచిపెట్టలేదు. అందరినీ కూడా తిరిగి తమ స్వస్థానాలకు పంపించి అందరినీ ఏర్పాటు చేసి తను తర్వాత ఇక్కడి నుంచి అవతారాన్ని చాలించారు. మనం చూస్తాం ప్రహ్లాదుడు ధ్రువుడు అనండి, అంబరీష్ మహారాజు అనండి, ధ్రువుడు కూడా అంతే. ధ్రువుడికి అనేక ఆయుష్ ఉంది, కానీ ఏం చేశాడు, ఒక స్టేజ్కి వచ్చాక పుత్రుడికి అప్పగించి హిమాలయాలకి తపస్సుకు వెళ్ళిపోయాడు. అలాగే అంబరీష్ మహారాజు అసలు అంత భక్తుడు. యుధిష్ఠిరుడు కూడా భక్తుడు. ఇంకా భక్తుడు ఎందుకు త్యాగం చేయాలి? అతను ప్రతిదీ చేసేది సేవే కదా, ఎక్కడైనా సేవే. ధ్రువుడైనా సేవే, భక్తుడే. కానీ సంసార బంధనాల నుంచి బయట పడాలి, ఎటు తిరిగి అనేది ఋషభదేవుడు, భగవంతుడు స్వయంగా ఋషభదేవుడి కింద వచ్చాడు. భగవంతుడికి సన్యాసాశ్రమం ఏంటంటే, అయితే స్వయంగా ఒక రాజు కింద ఉన్నప్పుడు ఏం చేయాలి, తన బంధాల నుంచి బయటపడి పూర్తిగా ఇంకా భగవత్ సేవకి అంకితం ఉండాలి. ఇవన్నీ చూపించడం కోసం మహా భక్తులందరూ కూడా తమ జీవితాన్ని చూపించారు. వాళ్ళు భూభార హరణార్థమై ప్రకటమైనట్టి తన దేహమును ఆ దేవదేవుడు ఉపసంహరించను. మత్స్యాది పలు భిన్న రూపములను పొందుటకు అతడు గారడి వాని వలె దేహమును ఉపసంహరించుచుంటాడు. మెజిషియన్ ఇలా సృష్టిస్తాడు, ఇలా మాయం చేస్తూ ఉంటాడు. సో భగవంతుడికి గారడి విద్యతో సమానం. అవతారం దాన్ని బట్టి అవతారాన్ని చాలించడం అన్నది భగవంతుడికి ఆట లాంటిది. దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు స్వస్వరూపముతో ఈ ధరిత్రిని వీడిన నాటి నుండియే అంతవరకు పాక్షికముగా నెలకొని ఉన్న కలి వివేకహీనులకు జనులకు అమంగళము కలిగించు రీతిలో సంపూర్ణముగా ప్రదర్శితమైంది. అంతవరకు కొంచెం దాక్కుని ఉన్న కలి ఎప్పుడైతే భగవంతుడు స్వధామానికి వెళ్ళిపోయాడో కలి విజృంభణ అనేది మొదలైంది. అందుకని యుధిష్ఠిరుడు తన రాజ్యంలో అనేక ఘోరాలు చూడడం మొదలుపెట్టాడు. పాక్షికంగా నెలకొని ఉన్న కలి వివేకహీనులకు జనులకు అమంగళము కలిగించు రీతిలో, కలి ప్రభావమే ఏంటి అంటే, కలి అనగానే అమంగళం. అందరికీ కూడా, అది భక్తుల్ని అని కాదు, అభక్తులని కాదు, అందరికీ కూడా ఆ కలి స్వభావం ఏంటి అంటే అందరికీ కూడా అది దుఃఖాన్ని కలిగిస్తుంది, అమంగళం కలిగిస్తుంది. మన ఎవరు చెప్తున్నారు, రాముడు రావణుడు ఇద్దరు రెండు రాతోనే మొదలు. అక్షర బలాలతో మనకి చూస్తూ ఉంటాం కదా, ఏ అక్షరంతో మొదలైతే జాతకం. సో రాముడు రావణుడు రెండు రాతోనే మొదలయ్యాయి. కానీ రాముడు అందరికీ సుఖాన్ని ఇచ్చినవాడు. అసలు రామ పేరు అంటేనే రమించడం అంటే ఆనందం, ఆనందాన్ని ఇచ్చేవాడు, తనలో తాను ఆనందం ఉన్నాడు. రావణుడు మీనింగే ఏంటి అంటే ఇతరులని ఏడిపించేవాడు. సో కలి ప్రభావం కూడా ఏంటి అంటే అందరికీ కూడా అది ఇబ్బంది కలిగించే యుగం, అది కలహయుగం. పురమునందు దేశమునందు గృహములందు జనుల యందు లోభత్వము, మిథ్యాత్వము, మోసకారితనము, హింస అనేది లక్షణముల ద్వారా ప్రకటమయ్యేది కలియుగ ప్రభావమును అవగతము చేసుకొనగలిగినంతటి విఘ్నుడైనందున ధర్మరాజు గృహమును వీడుటకు సిద్ధపడి తగినట్లుగా వస్త్రధారణను
గావించును. కృష్ణుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కృష్ణుడు చెప్పాడు, స్వర్ణాభరణాలతో స్వర్ణ రథాల్లో వెళ్ళండి. వెళ్ళారు. ఆహా, స్వర్ణ రథం అనుకోవట్లేదు. ఇప్పుడు కృష్ణుడు వెళ్ళాడు, ఏమంటారు, జింక చర్మం లేదా పులి చర్మం, వాళ్ళు అన్ని ఆభరణాలు సమస్తం వదిలేశారు. వాళ్ళకి రెండు ఒకటి. భక్తుడికి ఆభరణం అదైనా ఆభరణమే, ఇదైనా ఆభరణం. సమలోష్ట్రాస్మ కాంచన, మనం గుర్తుపెట్టుకోవాలి. మన ఈ సమలోష్ట్రాస్మ కాంచన అంటే ఏంటంటే, రాయి అయినా సరే బంగారం అయినా సరే ఒకేలా చూస్తాడు అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు రాయి తీసుకెళ్లి దేవుడికి అలంకారం చేయడు. బంగారు రాయి, ఇప్పుడు మూర్ఖుడికి ఆ రెండిటి విలువ తెలియదు కదా. మీకు అర్థమైందా? మూర్ఖుడికి కూడా రాయి అయినా బంగారం అయినా ఒకటి. ప్రజ్ఞావంతుడికి కూడా రాయి అయిన సమలోష్ట్రాస్మ కాంచన అంటే ఏంటి? వీళ్ళిద్దరికి తేడా ఏంటి? ఆ రెండు విలువ తెలియదు అని కాదు, రెండిటితో అతనికి పని లేదు. అంటే కాంచనం చూసి మోహితుడైపోడు, రాయిని చూసి ధిక్కరించు. పెద్ద మూర్ఖుడు అది కాదు. మూర్ఖుడికి రెండిటి విలువ తేడా తెలియదు కదా, చిన్న తేడా. ఎప్పుడు కూడా సత్వగుణానికి తమ గుణానికి చిన్న తేడా ఉంటుంది. ఓకే, సత్వగుణం కాదు, సత్వగుణం దాటి విశుద్ధ సత్వకు వచ్చామనుకోండి, వాడికి ఏ పని మీద ఉత్సాహం ఉండకపోవచ్చు. తమో గుణం కూడా అంతే, ఏ పని ఉత్సాహంతో చేయరు. రెండు ఒకటైనా కాదు. తమో గుణం లేని వాడు బద్ధకం కొద్దీ వదిలేశాడు, వాడు చెయ్యట్లేదు, సోంబేరిగా ఉన్నాడు. కానీ విజ్ఞానవంతుడు ఎవడైతే గుణాన్ని దాటేశాడో వాడికి ఏది అవసరం అదే చేస్తాడు, మిగతా చెయ్యడు. ఎందుకు అంటే దాని యొక్క విశిష్టత తెలుసువాడు, దానికి అవసరమా కాదా చూసుకునేవాడు చేస్తాడు. ఒక థిన్ లైన్. మనం కొన్నిసార్లు అబ్బా నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు అంటే, ఓపిక లేదేమో ఒకసారి మనల్ని మనం టెస్ట్ చేసుకోవాలి. ఓపిక లేక వదిలేస్తున్నావా, దాని మీద ఇంట్రెస్ట్ లేక వదిలేస్తున్నావా, అది అందలేదు కాబట్టి వదిలేస్తున్నావా, ఓకే, మనల్ని మనం చూసుకోవాలి. సో ఇక్కడ యుధిష్ఠిరుడు ఏం చేశాడు? సో ప్రయాణానికి దానికి తగ్గట్టుగా వస్త్రధారణ చేసుకుని బయలుదేరాడు. పిదపాతడు సుశిక్షితుడును గుణశాలిను అగు తన పౌత్రుని సముద్ర పర్యంతమగు భూమికి చక్రవర్తిగా ప్రభువుగా హస్తినాపురం నందు రాజ్యాభిషేక్తుని చేశాను. రాజ్యం అలా వదిలి వెళ్ళడానికి కూడా లేదు. బాధ్యత వదిలేస్తే అది మళ్ళీ పాపం కింద వస్తుంది. సో ఏం చేశాడు? యోగ్యుడైన తన మనవడు అంటే పరీక్షిత్తుని సముద్ర పర్యంతమగు భూమికి, అంటే భూమంతా కూడా సముద్రం కనిపించేంత వరకు కూడా, అంటే మొత్తం భూమండలానికి చక్రవర్తిగా నియమించి రాజాభిషేకం చేశాడు. తదుపరి ధర్మరాజు అనిరుద్ధుని తనయుడైన వజ్రుని సూరసేన రాజుగా మథురలో అభిషిక్తుని చేశాడు. అటు పిమ్మట ప్రాజాపత్య యజ్ఞమును నిర్వహించి గృహస్థ జీవనమును విడనాటుటకై అగ్నిని తన యందు ఆరోపించుకున్నాను. సో అక్కడ మథురకి అనిరుద్ధుడి పుత్రుడు ఎవరు? వజ్రుడు. వజ్రుణ్ణి అనిరుద్ధుడు ఏమయ్యాడు? ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్వధామానికి వెళ్ళిపోయారు. సో వజ్రుణ్ణి అక్కడ రాజు కింద చేశాడు. ఇక్కడ పరీక్షిత్ చక్రాధిపతి, అంటే ఆ పరిపాలన కూడా పరీక్షిత్ పరిపాలనలోనే ఉన్నారు. ధర్మరాజు తన రాచరిక దుస్తులను వడ్డాణమును ఆభరణములను శీఘ్రమే పరిత్యజించి నిరహంకారుడై ప్రతి దాని ఎడను అనాసక్తుడయ్యను. పిమ్మట అతడు జ్ఞానేంద్రియములను మనస్సును ప్రాణమునందు, ప్రాణమును ఆపానమునందు, తన సంపూర్ణ అస్తిత్వమును పంచభూతములను దేహమును మృత్యువునందు లయం చేసింది. తదుపరి అతడు శుద్ధాత్మునిగా భౌతిక భావన నుండి ముక్తుడయ్యను. మనం ఈ భౌతిక ప్రపంచం చూసుకున్నాం అనుకోండి, భౌతిక ప్రపంచంలో ప్రతి చోట పంచభూతాలు ఉన్నాయి. ఇవన్నీ కాక లాస్ట్ లేయర్ కూడా పంచభూతాలు. మనకి ఎంత వెడల్పు ఉంది కూడా మనకి 5వ స్కందంలో వస్తుంది. అంటే ఫస్ట్ భూమి లేయర్ ఉంది, తర్వాత భూమి, నీరు, వాయువు, అగ్ని, ఆకాశం, ఆ లేయర్స్ అన్ని ఉన్నాయి. అంటే ఎక్కడైనా కూడా ఈ పంచభూతాల్ని దాటుకుంటూ మనస్సు, బుద్ధి, అహంకారాన్ని కూడా దాటుకున్నప్పుడే ఈ దేహ భావం నుంచి విడిపడడం అనేది జరుగుతుంది. ఇది యూజువల్లీ యోగ సాధనలో ప్రక్రియ అండి. ఒక యోగి తన దేహాన్ని ఎలా విడిచిపెడతాడు అంటే, ముందు ఆ పంచభూతాల లెవెల్ని దాటిస్తాడు.
దాటేసి మనస్సు బుద్ధి అహంకారాన్ని కూడా దాటి, అప్పుడు దాటితే ఏమవుతుందంటే ఈ భౌతికత్వం నుంచి విడుదలవుతుంది. ఓకే, సో అలాగా ధర్మరాజు ధ్యానం చేసుకుని ఒక్కొక్క లెవెల్ దాటేసి పూర్తిగా తన దేహస్థితి నుంచి బయటపడ్డాడు. బయటపడ్డాడు. ఆ విధంగా పాంచభౌతిక దేహమును త్రిగుణములందు లయము గావించి త్రిగుణములను అవిద్య ఎందు లీనము చేసి తదుపరి ఆ దానిని సర్వావస్థల ఎందును అవ్యయమైనట్టు బ్రహ్మమునందు అతడు లయం చేసింది. మన రెండో స్కందంలో సృష్టి జరుగుతున్నప్పుడు అట్నుంచి చూస్తాం. అలాగే లయం కూడా ఒక్కొక్కటి, భూమి వెళ్ళి నీరులో కలుస్తుంది, నీరు వాయువులో కలుస్తుంది, వాయువు అగ్నిలో కలుస్తుంది, అగ్ని ఆకాశంలో కలుస్తుంది, ఆకాశం మనస్సు బుద్ధి అహంకారం దాటిన తర్వాత అవిద్య, అసలు స్టార్టింగే అవిద్య. అవిద్య నుంచి అంటే అజ్ఞానం నుంచి మొత్తం భౌతిక సృష్టి జరిగింది. సో అలాగా ఒక్కొక్కటి వెనక్కి లయం చేసుకుంటూ ఫైనల్ గా మిగిలిందేంటి? బ్రహ్మము. అంటే అహం బ్రహ్మస్మి స్థితి, నేను కేవలం ఆత్మస్వరూపుడను. అటు పిమ్మట ధర్మరాజు చినిగిన వస్త్రమును ధరించి ఘనాహారమును త్యజించి స్వచ్ఛందముగా మూగవాడే దీర్ఘ శిరోజములను ముడివేయక వదిలివేసను. వీటన్నింటి ఫలితముగా ఎటువంటి వ్యాపకము లేని ఉన్మత్తుని వలె లేదా పిశాచి వలె గోచరించిన అతడు సోదరులపై దేని కొరకు ఆధారపడక చెవిటి వాని వలె ఏదీనూ వినిపించుకునలేదు. ఇంకా భౌతిక స్థితి నుంచి బయటపడ్డాక ఇంకా సోదరుడు లేడు, పత్ని లేదు. పూర్తిగా అంటే సోదరులు మాట్లాడుతున్నా వినట్లేదు, తనంతటి తాను మాట్లాడట్లేదు. ఓకే, ఇంకా దేహ అలంకరణ అన్ని కూడా వదిలేశాడు. ఎక్కడ అవసరమో అక్కడ చేసుకున్నాడు. ఒక రాజు కింద ఒక రాజులా ఉండాలి, సో అక్కడ ఉన్నాడు. ఇప్పుడు రాజ్యాన్ని అప్పచెప్పేశాడు. సో తను అంటే వానప్రస్థం స్టేజ్ అంటే ఇదండి. యాక్చువల్లీ వానప్రస్థం స్టేజ్ కనుక మనం మను సంహిత కానీ యజ్ఞవల్క్యుడు కానీ పరాశర ముని వీళ్ళందరూ రూల్స్ ఇచ్చారు ఏం చేయాలని. అది చదివితే మనం అసలు పుస్తకాలు ముట్టుకోం, వద్దురా బాబు అంటే అంత స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి వానప్రస్థానికి. ఎంత అవసరమో అంత దొరికినది ఆహారం తింటూ. అంటే ఏంటి, ఇంకా రావాలా దేహభావం నుంచి బయటపడాలి. వృద్ధాప్యం వచ్చిన ధృతరాష్ట్రుల్లా పాత కూర్చోకూడదు. మనం ఆలోచించుకోవాలి, మనం ధృతరాష్ట్రుల్లా ఉండాలా లేదా ధర్మరాజులా ఉండాలా. ధృతరాష్ట్రుడికి విదురుడు వచ్చాడు, లేపాడు. ఇన్ని రోజుల సత్సాంగత్యం అంటే విదురుడి సాంగత్యం మనం కథ చెప్పుకున్నాం గుర్తున్న, ఇష్టం ఉన్నా లేకపోయినా సాధు సంఘం మనకి మేలు చేస్తుంది. సో అలాగా ధృతరాష్ట్రుడు విదురుడి వల్ల బయటపడ్డాడు దేహభావం నుంచి. ఓకే, సో అలాగా ధర్మరాజు ఏం చేశాడు, పూర్తి అసలు స్టార్టింగ్ నుంచి కూడా పాండవులు భక్తులే, ఎప్పుడు కూడా దేహభావంలో లేడు. తన ధర్మాన్ని తను భక్తుడి కింద నిర్వర్తిస్తూనే ఉన్నాడు. తన సమయం వచ్చినప్పుడు భీష్ముడు కూడా ఏం చేశాడు, సమయం వచ్చినప్పుడు అన్ని నీతులు చెప్పాల్సినవన్నీ చెప్పాడు. సమయం రాగానే మొత్తం విత్డ్రా చేసేసుకున్నాడు, అన్ని విరమించుకున్నాడు, ఉపసంహరించుకుని మనస్సును పూర్తిగా భగవంతుడి యందు. అలాగే ధర్మరాజు కూడా పూర్తిగా విరమించుకున్నాడు. సోదరుడు చెప్తున్నా వినిపించట్లేదు, సోదరుడితో మాట్లాడట్లేదు, అసలు అటు తిరిగి చూడట్లేదు. పిమ్మట అతడు పరబ్రహ్మమైన శ్రీకృష్ణుని ధ్యానమునందే సంపూర్ణముగా లగ్నమగుటకు తన పూర్వీకులు మహాత్ములు అనుసరించిన మార్గమును చేపట్టి ఉత్తర దిక్కుగా బయలుదేరను. ఎచ్చట సంచరించినను అతడు ఆ విధముగానే జీవించను. హస్తినాపురం నుంచి హిమాలయాలకి వెళ్ళాలి కదా, దారి పొడుగునా అతను అలాగే ఉన్నాడు. ఓకే, అంటే చూడ్డానికి బాబు ఇతడు ఏంటి దెయ్యం పిశాచ, అసలు జుట్టు ముడి వేసుకోవట్లేదు, వస్త్రం మీద దేహం మీద అసలు ఏమాత్రం భావన లేదు, చూడడానికి ఉన్మత్తుని వల్ల అంటే పిచ్చివాని వల్లే ఉన్నాడు. కలియుగము ప్రపంచమంతటను ఆవరించినదనియు రాజ్య ప్రజలు అదివరకే అధర్మవర్తనచే ప్రభావితులైన యుధిష్ఠుని సోదరులు గాంచగలిగిరి. అందుచే వారు తమ అగ్రజుని అడుగుజాడలని అనుసరింప నిర్ణయించుకున్నారు. మొదటి నుంచి కూడా వాళ్ళు ఐడియల్ బ్రదర్స్, ధర్మరాజునే వాళ్ళు నిత్యం ఫాలోవర్స్. ఇప్పుడు కూడా వాళ్ళకి అర్థం ఎందుకు ధర్మరాజు ఇలా వెళ్ళిపోతున్నారు. ఓకే, మొత్తం కలి ప్రభావం వచ్చేసింది, భగవంతుడు నిష్క్రమించాడు. సో మనం కూడా అగ్రజుని ఫాలో అయ్యాలని వాళ్ళు కూడా ధర్మజుని ఫాలో అయ్యారు. మనకి ఈ పాండవుల ప్రస్థానం మహాభారతం ఇంకొంచెం డీటెయిల్డ్ గా ఉందండి. ఇక్కడ భాగవతంలో మనకి ముఖ్యంగా తత్వం, భాగవతం మొత్తం తత్వంతో కూడుకొని ఉంది. సో ఎలా వెళ్ళారు ఇక్కడ అంటే మొదటి ద్రౌపది పడిపోయింది, తర్వాత గుండు పడిపోయింది, దానికి
వివిధ కారణాలు. వీటన్నిటికంటే ఇక్కడ తత్వం ఏంటి, ఒక్కొక్కళ్ళు కూడా ఆ భౌతికత్వం నుంచి విరమించుకున్నారు. అంటే ఏమాత్రం రాజ్యకాంక్ష లేకుండా, అంటే భోగ లాలస నుంచి వాళ్ళు బయటపడిపోయారు. వారందరూ ధర్మ నియమములనన్నింటినీ చక్కగా నిర్వహించినందున శ్రీకృష్ణ భగవానుని చరణ కమలములే సర్వులకు పరగమ్యమని యుక్తముగా నిర్ణయించి ఎటువంటి ఆటంకము లేకుండా ఆ దేవదేవుని పాదములను ధ్యానించిరి. సో అంటే పూర్వకాల ఈ రాజులందరికీ వానప్రస్థం అనేది వాళ్ళు ఎప్పుడు కూడా ఒక వరం కింద భావించారు. ఎందుకు అంటే ఎంతైనా బాధ్యత చేస్తున్నప్పుడు అటాచ్మెంట్ యొక్క రిస్క్ ఉంది. సో పూర్తిగా బాధ్యతల్ని విరమించుకుని భగవంతుడి మీద ధ్యానం చేయగలగడం అనేది చాలా గొప్ప భాగ్యం. ఓకే, సో పూర్తిగా ఇంకా శ్రీకృష్ణ చరణ కమలములన్నీ ధ్యానించచ్చు వాళ్ళందరూ కూడా ఉత్తరం వైపు అంటే హిమాలయాల వైపు బయలుదేరారు. ఆ విధంగా నిరంతర భక్తియుత స్మరణం కలిగిన శుద్ధ చైతన్యము ద్వారా పాండవులు ఆదినారాయణుడైన శ్రీకృష్ణుడు పాలించు ఆధ్యాత్మిక జగమును పొందగలిగిరి. మహాభారతంలో వస్తుంది, స్వర్గానికి వెళ్ళాడు, తర్వాత యుధిష్ఠిరుడు నరకానికి కూడా వెళ్ళాడు కదా, ఏంటి అశ్వత్థామ హతకుంజరహ అని. అవన్నీ జరిగిన ఫైనల్ గా వాళ్ళు ఇప్పుడు మరి అక్కడ ఇక్కడ తేడా ఉంది ఏంటి అంటే భాగవతం హయ్యర్ ప్రిన్సిపల్స్ మాట్లాడుతుంది. సో అందుకనే డీటెయిల్డ్ గా మరి చూడాలి అంటే మహాభారతం చూడాలి. సో ఆ తర్వాత ఏం జరిగింది, తర్వాత అందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడున్న ఆధ్యాత్మిక జగత్తుకు వాళ్ళు పాండవులు క్షణకాలం అక్కడ యుధిష్ఠిరుడికి ఆ ఏంటది నరక ఘోష వినిపించడం కానీ, లేదా దుర్యోధనుడు స్వర్గానికి వెళ్ళాడు, ఎందుకు వీరమరణం పొందాడు. కర్ణుడు స్వర్గానికి పొందాడు, కానీ వీళ్ళు స్వర్గం వరకే వెళ్ళారు. పాండవులందరూ అందుకనే మనకి రెఫరెన్స్ ఏంటి, ఆదిపుత్ర తస్మిన్ నారాయణ పదే ఏకాంతమతే గతి అవాపు అవాపు అంటే పొందిరి. అంటే భగవంతుడు ఉన్న లోకానికి వీళ్ళందరూ కూడా అనన్య చిత్తముతో ఆ దేవదేవుని ధ్యానించు వారలకే అది లభించగలదు. ఎవరైతే అనన్య, అనన్య అంటే మీనింగ్ ఏంటండి, సో చెప్పండి, అనన్య అంటే ఇంకా అన్యమేమీ లేదు, అంటే కేవలము కృష్ణుడు, కేవలం కృష్ణుడినే శరణ పొంది మాం ఏకం శరణం ప్రజా, కృష్ణుడు అంటున్నాడు కేవలము నన్ను శరణు పొందిన వాడికి మోక్షయిస్తాను. భౌతికత్వంతో పని లేదు, నేను వాడిని బయటపడేస్తాను. సో అనన్య చిత్తంతో ఆ దేవదేవుని ధ్యానించు వారికి అది లభింపగలదు. గోలోక బృందావనంగా పిలువబడు అట్టి కృష్ణ ధామమును భౌతిక భావనాయుతులైన మనుషులు ఎన్నడూ పొందజాలరు. కానీ పాండవులు భౌతిక కల్మషం సంపూర్ణముగా క్షాళితమైనందున తద్ధామమును నిజ శరీరములతోనే పొందగలరు. నిజ శరీరము అంటే యాక్చువల్లీ నిత్యం వాళ్ళు సేవించుకునే నిత్య శరీరం. నిత్య శరీరంతో వాళ్ళు భగవద్ధామానికి చరిత్ర. ప్రత్యేకించే శరీరం అంటే బ్రహ్మంలో కలిసిపోవడం కాదు, భగవంతుడి యొక్క లీలా ప్రవేశం. వాళ్ళు ఆల్రెడీ కూడా లీలా ప్రవేశం చేసే ఉన్నారు, భగవంతుడి లీలలో అతి ముఖ్యులై ఉన్నారు పాండవులు. ఓకే, సో అలాగే భగవంతుడి లోకానికి వాళ్ళు తీర్థయాత్రలో ఉన్న విదురుడు ప్రభాస తీర్థమున తన దేహమును త్యజించును. కృష్ణ స్మరణలో మునిగి ఉన్న కారణమున అతనిని పితృలోక వాసులు సాదరముగా ఆహ్వానించింది. అచ్చట అతడు తన నిజస్థానమును పొందెను. విదురుడు నిజస్థానం ఏంటి, యముడు. సో విదురుడు కూడా కృష్ణ స్మరణలో దేహాన్ని విడిచిపెట్టిన తను ఒక పని మీద ఇక్కడికి వచ్చాడు. తను తన సేవను తిరిగి యమలోకంలో కంటిన్యూ చేశాడు. తన భర్తలు తనను పట్టించుకొనకనే గృహమును వీడుటను ద్రౌపది గాంచెను. ఆమె వాసుదేవుని గూర్చి సంపూర్ణముగా ఎరిగి ఉండెను. ఆమె సుభద్ర ఇరువురును
శ్రీకృష్ణుని అందే ఏకాంతమతులై తమ భర్తలు పొందిన దివ్య ఫలితమునే పొందగలిగింది. సుభద్ర, ద్రౌపది చూశారు, అర్జునుడు ఏం పట్టించుకోలేదు, వెళ్ళిపోయాడు. అగ్రజుణ్ణి అనుసరిస్తూ వాళ్ళు వెళ్ళిపోయారు. సో ద్రౌపది చూస్తుంది, ఏమిటి వీళ్ళు ఇలా వెళ్ళిపోయారు. ఓకే, తనకి అర్జునుడు, అలాగే సుభద్ర, వీళ్ళిద్దరూ కూడా కృష్ణుడిని ధ్యానం చేస్తూ భర్తలు పొందిన గతి అంటే వాళ్ళు కూడా భగవద్ధామాన్ని చేరుకున్నారు. అక్కడ యాక్చువల్లీ కృష్ణుడు పంపించిన తర్వాత వసుదేవుడు, రుక్మిణి వీళ్ళందరూ కూడా భగవంతుడి యందు ధ్యానం చేస్తూ వాళ్ళ వాళ్ళ స్వస్థానాలకి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఈ దేవతా స్త్రీలు నిన్న చూసాం కదా, ఎవరైతే అష్టావక్రుడి చేత శపింపబడ్డారో వాళ్ళు మాత్రం రాణులు ఉండిపోయారు. వాళ్ళనే అర్జునుడు రక్షించలేకపోయాడు, ఆ దుండగులు చేతిలో ఓడిపోయాడు కదా. జీవితపు చరమగమ్యమైన భగవద్ధామమును పొందుటకై పాండవులు గావించిన మహాప్రస్థాన వృత్తాంతము సంపూర్ణముగా మంగళప్రదమైనది, పరమ పవిత్రమైనది. తత్కారణమున దీనిని భక్తి పూర్ణమగు శ్రద్ధతో శ్రవణం చేయువారు జీవిత పరమసిద్ధి అయిన శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవను నిశ్చయముగా పొందగలరు. ఈ అంతిమ స్థితి అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత మన పాండవుల మహాప్రస్థానం చదువుకోవాలి. ఎందుకు అంటే డిటాచ్మెంట్, వైరాగ్యం లేదే కృష్ణుడికి అటాచ్మెంట్ అవ్వదు. భౌతికత్వంతో వైరాగ్యం రాకుండా కృష్ణుడి యందు రాగము రాదు. కృష్ణుడి యందు రాగం వస్తే తప్ప కృష్ణుడిని చేరుకోదు. రాగము అంటే ప్రీతి. రెండిట్లో కాలు పెడతాను అంటే అవ్వదు, అడుగు కూడా ముందుకు వేయదు. అని అనుకున్నాం కదా, వెనకల అడుగు తీస్తేనే ముందడుగు ముందుకు వెళ్ళగలం. ఓకే, సో నాకు ఇదే కావాలి, భౌతికత్వం కావాలి, కృష్ణుడు కావాలి అంటే భౌతికత్వం మీద వైరాగ్యం వచ్చినప్పుడే భగవంతుడి మీద అనురాగం. ఈ రెండు సైమల్టేనియస్ గా జరుగుతుంటాయి. ఇక్కడ 80 ఉంటే అక్కడ 20 ఉంటుంది, ఇక్కడ 20 ఉంటే అక్కడ 80 ఉంటుంది, ఇక్కడ 100 ఉంటే అక్కడ 0. 100% భౌతికత్వము అంటే అక్కడ 0. భగవంతుని మీద రాగం ఏమీ లేదు. పూర్తి భౌతికత్వంలో భగవంతుణ్ణి ప్రార్థిస్తే దేని గురించి ప్రార్థిస్తాం? ఈ భౌతిక సుఖాల కోసమే ప్రార్థించడం అవుతుంది. దాన్నే మనం భక్తి అని అనుకుంటూ ఉంటాం. సో ఎప్పుడైతే భౌతికత్వ కోరికలు అన్నిటి నుంచి బయటపడ్డామో అప్పుడు ఆ నిర్మల ప్రేమ, మహాలక్ష్మి కూడా గోపిక స్థానం తీసుకుంటే తప్ప ఆవిడకి రాసలీలలో ప్రవేశం రాదు. ఆవిడ ఇవాళకి కూడా తపస్సు చేస్తుంది. ఎందుకంటే ఈ గొల్ల పిల్లలు, వీళ్ళకి సంపద లేదు, ఐశ్వర్యం లేదు, ఏమీ లేదు. వీళ్ళు రాసలీలలో ప్రవేశిస్తే నేను ప్రవేశించలేనా అనుకున్నారు. ఎంటర్ అవ్వలేకపోయింది. ఇప్పుడు కృష్ణుడే బయటకు వచ్చి నువ్వు ఎవరికైనా సరే అండి, ఆ గోపిక స్థానం వస్తేనే భగవంతుడి యొక్క లీలా ప్రవేశం. గోపిక స్థానం అంటే పూర్తిగా వాళ్ళు యాక్చువల్లీ మహాలక్ష్మి కంటే గ్రేట్ వాళ్ళందరూ. కానీ ఎక్కడ వాళ్ళకి ఐశ్వర్యం ఉన్నట్టు, ఇన్ని ఆభరణాలు వేసుకున్నట్టు మనకి ఎక్కడ వాళ్ళ యొక్క వర్ణన రాదు. సింపుల్ లివింగ్. వాళ్ళంటే ఏ పాలు పితుక్కోవడం, వెళ్ళడం, చిన్న వ్యాపారం చేసుకోవడం, గోవుల్ని రక్షించడం, నిత్యంగానే కృష్ణ స్మరణలో ఉండడం. మనకి గోపిక కథనంగానే మనకి ఈ ఫ్రూట్ సెల్లర్ కథ గుర్తుందా అండి మీకు? పళ్ళు కొనుక్కుని పళ్ళు అమ్మి ఆవిడ బృందావనం వచ్చింది. బృందావనం వచ్చింది ఆవిడ మనసంతా కూడా కృష్ణుని చూడాలి అని. సో ఎప్పుడైతే ఆవిడ వచ్చి కృష్ణుని చూడంగానే ఆవిడ పళ్ళు అమ్ముతూ ఉంటే కృష్ణుడు ఏం చేశాడు, కొంచెం బియ్యం తీసుకుని వచ్చాడు. అప్పుడు బియ్యం ఇస్తే పళ్ళు ఇస్తారు, ఏదో ఒకటి ఇచ్చి పుచ్చుకోవాలి. సో కృష్ణుడు పరిగెట్టుకుంటూ వచ్చి పళ్ళు కొనుక్కుందా అని చూసేటప్పటికి ఆ చేతులు అన్ని జారిపోయి, చిన్న చేయి కదా, బియ్యం అంతా జారిపోయింది. సో ఆ కృష్ణుడు అందరు, ఆవిడ వచ్చిందే పాపం కృష్ణుని చూడడానికి. ఆ కృష్ణుడు సౌందర్యం చూసి ఆవిడ ఏం చేసింది, పళ్ళన్నీ కృష్ణుడికి ఇచ్చేసింది. ఇచ్చేస్తే ఏం జరిగింది తర్వాత, ఇచ్చేసింది, ఆ బుట్ట నెత్తి మీద పెట్టుకుని వెళ్ళింది. వెళ్ళి యమునా తీరంలో కూర్చుంది. ఇది కదా సౌందర్యం అంటే, కృష్ణుడు ఎంత గొప్పగా నాతో మాట్లాడాడు, నా వైపు చూశాడు అని అనుకుంటూ బుట్ట దించి చూసేటప్పటికి బుట్ట నిండా ఏమున్నాయి, పళ్ళు, ఐశ్వర్యం ఉంది. బుట్ట నిండా నగలు ఉన్నాయి. ఆ నగలను ఆవిడ ఏం చేసింది, కథ మీకు ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నాను అంటే, గోపికల యొక్క భావన, అంత నగలు చూసేటప్పటికి ఆవిడకి దుఃఖం వచ్చింది, చాలా దుఃఖం వచ్చింది, ఏడ్చింది.
ఇవి నేను కోరుకున్నానని అనుకుంటున్నాడా కృష్ణుడు? ఇవా నాకు ఇచ్చాడు అని చెప్పి అవన్నీ తీసుకెళ్లి యముల్లో పడేసి మళ్ళీ వెళ్ళింది. మళ్ళీ వెళ్ళంగానే ఏమైంది? మళ్ళీ వెళ్ళంగానే మళ్ళీ వచ్చాడు కృష్ణుడు. కొన్నాను కదా పళ్ళు నీ దగ్గర అని. కాదు, నాకు వేరే కోరిక ఉంది. సరే, నీకేం కావాలి అని అడుగుతున్నాడు చిన్న కృష్ణ. నువ్వు నా ఒళ్ళో కూర్చుని నన్ను అమ్మా అని పిలువు అని. నేను అన్ని నగలు పడేసింది ఆవిడ. చిచి వీటితోనే తూల్చాడు నన్ను కృష్ణుడు. వెళ్ళి అమ్మా అని పిలుస్తున్నాడు. పిలవగానే అమ్మ అనగానే లోపల నుంచి యశోద వచ్చింది. మరి ఆవిడ కదా తల్లి. సో ఈవిడ ఆనందానికి అసలు అవధులు లేవు. ఈ పళ్ళ ఆవిడ మెల్లిగా కృష్ణుని దంచి ఇంకా ఆ స్మరణ చాలా ఆవిడకి. కృష్ణుడు తన్ని అమ్మా అని పిలిచాడు. జీవితం మొత్తం ఇంకా కృష్ణ ధ్యానం ఆవిడ అలాగా కృష్ణుడి లోకానికి. మనం ఏం చూస్తున్నాం? ఇదొక్కటే చూస్తున్నాం. ఆహా, పళ్ళు ఇస్తే కృష్ణుడు మనకి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. సో భక్తుడికి ఐశ్వర్యంతో పని లేదు. కుచేలుడు కూడా అంటుంది, కుచేలుడికి ఐశ్వర్యం చూసి ఆనందం రాలేదు. ఇక ప్రహ్లాదుడికి రాజ్యాన్ని ఇస్తుంటే ఏం కావాలి అడుగు అని అడుగుతున్నాడు నరసింహస్వామి. ప్రహ్లాదుడిని నీకేం కావాలో కోరుకోండి. స్వామి, నన్ను కోరుకో అని నన్ను మాయలో పెట్టకు. నేను ఆల్రెడీ అసుర కుటుంబంలో ఉన్నాను. నా చుట్టూ అసురులు ఉన్నారు. ఓకే, నువ్వు మళ్ళీ ఏం కావాలి అని నన్ను పరీక్షించద్దు. నాకు ఈ భౌతిక సుఖాలు ఏవి వద్దు. సో ఈ భౌతికత్వం విడితేనే కృష్ణుడి యందు అనురాగం అనేది సంభవిస్తుంది. కుంతి, ద్రౌపది, పాండవులు, సుభద్ర, ఓకే, వీళ్ళందరూ కూడా కృష్ణ స్మరణ. అంతంత రాజ్యాలను వాళ్ళు క్షణం పట్టలేదు వాళ్ళకి విడిచిపెట్టడానికి. అంటే 13 సంవత్సరాలు వాళ్ళు వెయిట్ చేశారు. వనవాసం అన్నారు, అజ్ఞాతవాసం అన్నారు, అంత పెద్ద కురుక్షేత్రం. ఎందుకు? రాజ్యం కోసమే కదా. అంతటి రాజ్యాన్ని వాళ్ళు కృష్ణుడు వెళ్ళిపోయాడు అనగానే యుధిష్ఠుడు ఒక్క క్షణకాలంలో డెసిషన్ తీసుకున్నాడు. పరీక్షితుకి అప్పచెప్పేశాడు. సో అది సో ఎప్పుడైతే పాండవుల యొక్క మహాప్రస్థానం చదువుతున్నామో మనకి ఆ వైరాగ్య భావన వస్తుంది. చదవంగా మనకి అర్థమవుతుంది మనం ఇంకా ఏం చేస్తున్నాం, దేని మీద అటాచ్మెంట్ పెట్టుకుని ఇంకా ఉన్నాం. మనం ఈ వైరాగ్యం రాందే అవ్వదండి. సో నెక్స్ట్ చాప్టర్ కింద 16వ అధ్యాయం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. పరీక్షిత్ మహారాజు కలియుగమునకు ప్రవేశం ఇచ్చిన విధం. సో పాండవులందరూ నిష్క్రమించారు పరీక్షిత్తుని రాజు కింద చేసి. సో కలి అప్పుడప్పుడు దాక్కున్న కలి బయటకు వచ్చాడన్నారు కదా. సో ఆ కలి పరీక్షిత్ రాజ్యంలో ఎలా ప్రవేశించింది అనేది ఇక్కడ చూస్తాము. సూత గోస్వామి పలికిన, ఓ విప్రులారా, తదుపరి పరీక్షిత్ మహారాజు గొప్ప భక్తునిగా ద్విజవర్యుల బోధలను అనుసరించి సమస్త ప్రపంచమును పాలించుట మొదలెడెను. జన్మించినప్పుడే నిష్ణాతులైన జ్యోతిష్కులు భవిష్యత్తుగా పలికిన మహద్గుణములను కలిగి ఉండి అతడు రాజ్యపాలనను సాధించును. పరీక్షిత్ జన్మించంగానే జ్యోతిష్కులు చెప్పారు ఇతడు మహాభక్తుడు, ఇతడు అందరితో పోల్చారు, ఇంద్రుడితో, భీష్ముడితో, వ్యాసుడితో. ఓకే, అలాగే అతడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు పరీక్షిత్. పరీక్షిత్ మహారాజు ఉత్తరుని కుమార్తెను వివాహమాడి జనమేజయాది 4 పుత్రులను బడసను. సో ఉత్తరుడు అంటే బావమరు. ఎవరికి? అభిమన్యుడికి. ఓకే, సో ఉత్తరుడు అంటే మేనమామ కుమార్తెను వివాహం చేసుకుని 4 పుత్రులు, అందులో పెద్దవాడు జనమేజయుడు. నిర్దేశము కొరకై కృపాచార్యుని గురువుగా స్వీకరించిన పిమ్మట పరీక్షిత్ మహారాజు గంగా తటమున 3 అశ్వమేధ యాగములను నిర్వహించును. యాజ్ఞికులకు భూరి దక్షిణలతో ఆ యజ్ఞములు నిర్వహింపబడిన వాటి యందు సామాన్య జనులు సైతము దేవతలను దర్శించగలిగి. యజ్ఞం కనుక కరెక్ట్ గా జరిగితే దేవతలు అక్కడికి వస్తారండి. మనం తర్వాత చూస్తాం, పృథు మహారాజు లాంటి వాళ్ళు యజ్ఞం ఆచరించినప్పుడు స్వయంగా విష్ణుమూర్తి సపరివారంతో ఆ యజ్ఞ స్థలికి వచ్చేవాడు, అంటే వస్తారు. పరీక్షిత్ మహారాజు అంటే పితృలు వచ్చిన రాజ్యమేనే కాదు, అశ్వమేధ యజ్ఞం చేశాడు అంటే ఏంటి? అశ్వాన్ని వదిలి భూప్రపంచం అంతా వదులుతారు.
సో అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తన సామర్థ్యానికి తల వంచి, అంటే పరీక్షిత్ పుట్టి తండ్రుల నుంచి వచ్చిన ఆస్తి అనే కాదు, తను కూడా పరాక్రమవంతుడు. ఓకే. సో తను కూడా తన చక్రాధిపత్యం కూడా అందరూ కూడా ఒప్పుకున్నారు. సో 3 సార్లు అశ్వమేధ యజ్ఞాన్ని చేశాడు. సో అశ్వమేధ యజ్ఞం ఎంత గొప్పగా చేశాడు అంటే ప్రజలందరూ కూడా దేవతల్ని దర్శించుకోగలిగారు. ఒకమారు పరీక్షిత్ మహారాజు ప్రపంచ దిగ్విజయ యాత్రకే వెడలుచు గో వృషభముల పాదములను గాయపరుచుచున్న శూద్రుని కన్నను హీనుడగు రాజవేషధారి అయిన కలిపురుషుని గాంచెను. అంతటా తగిన శిక్ష విధించుటకై అతనిని పరీక్షిత్ మహారాజు శీఘ్రమే బంధించను. ఒకసారి పరీక్షితుడు వెళ్తున్నప్పుడు దిగ్విజయ యాత్ర, దిగ్విజయ యాత్ర ఎందుకు చేయాలి? రాజకాంక్ష అని కాదు. ఎక్కడైనా మళ్ళీ అన్యాయం జరుగుతోందా, తన పరిపాలన సరిగ్గా ఉందా, అది చూడడం కోసం రాజులు బయలుదేరుతారు. సో ఎక్కడైనా ఎవరైనా దుష్టుడు ఉంటే వాడితో యుద్ధం చేసి వాడిని ఓడించి మళ్ళీ ధర్మ సంస్థాపన, అది వాళ్ళ యొక్క బాధ్యత. సో అలా వెళ్తున్నప్పుడు ఏం కనిపించింది? గో వృషభం. యాక్చువల్లీ ఈ వృషభాన్ని తండ్రితో పోలుస్తారండి, పొలం దున్నడానికి సాయం చేస్తుంది. అలాగే గోవు పాలిస్తుంది తల్లితో సమానం. సో పరీక్షకు వెళ్ళేటప్పటికి చాలా ఒక భయంకరమైన సీన్ చూశాడు. ఏంటది? ఆవుని వృషభాన్ని పాదాల మీద ఒక చిన్న రాజు వేషంలో ఉన్నాడు. అతడు శూద్రుని కన్నను హీనం అని ఎందుకు అన్నారు అంటే, గోవుని వృషభాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం కష్టపెట్టకూడదు. సో దాన్ని ఆ పాదాలకి నొప్పి కలిగిస్తూ ఒక మనిషి కనిపించాడు. అతడెవరు? కలిపురుషుడు. సో అతన్ని చూడంగానే పరీక్షిత్ మహారాజు శీఘ్రమే బంధించాడు. వెంటనే కత్తి తీశాడు. ఎందుకంటే రాజు బాధ్యత ముఖ్యంగా గో సంరక్షణ, గోవులు, స్త్రీలు, పిల్లలు అందరినీ ఎట్టి పరిస్థితుల్లో ధర్మం ఏంటి అంటే వాళ్ళందరినీ రక్షించాలి. సౌనక ఋషి ప్రశ్నించను, రాజవేషమును ధరించి గోవును పాదములతో తన్నినప్పుడు శూద్ర అధముడైన కలిపురుషుని పరీక్షిత్ మహారాజు ఎందులకై కేవలము శిక్షించి వదిలివేసను. ఒకవేళ ఆ విషయములన్నీయును కృష్ణ పరములైనచో దయచేసి నాకు వివరింపుడు. అదేంటది? వెంటనే కలిని వధించేసి ఉండొచ్చు కదా, అంతటి ఘోరం చేసిన వాడిని, ఎవరైతే గోవును కష్టపెడుతున్నాడో వాడిని వాడు అసలు జన్మించడానికి అర్హుడు కాదు. కానీ మన కలి ప్రభావం అదే చూస్తూ ఉంటాం. గోవులకి, వృషభాలకి, పిల్లలకి, స్త్రీలకి అందరికీ కూడా ఇబ్బంది ఈ కలిపురుషుడు వల్ల. సో వాళ్ళందరూ ఎవరైతే ఇబ్బంది కల్పిస్తున్నా వాళ్ళు అసలు జీవన అర్హులు కాదు. సో సౌనక ఋషి అడుగుతున్నాడు, ఎందుకలా శిక్షించడం ఏంటి? కలిపురుషుడిని అసలు వధించి ఉండొచ్చు కదా, ఎందుకోసం అని విడిచిపెట్టాడు అసలు. ఓకే, మేము ప్రశ్న అడుగుతున్నాం కానీ దీని సమాధానం కృష్ణ భక్తికి సంబంధించింది అయితే చెప్పున్నాం. ఏదో కారణం మాకు అక్కడ ముందు నుంచి కేవలము కృష్ణ కథ మాత్రమే మాకు వివరించండి అని అడుగుతున్నారు సౌనకాది ఋషి. ఓకే, ఇక్కడ ఒక్కసారి మనం భాషను చదువుతాం. పరీక్షిత్ మహారాజు నేరస్తుని కేవలము శిక్షించనే గాని వధించలేదని విని సౌనకాది ఋషులు ఆశ్చర్యచకితులైన. అనగా రాజువలే వేషధారణ కావించి జనులను మోసము చేయగోరుచు అదే సమయమున పవిత్ర జంతువైన గోవుని అవమానపరుచుటకు వెనుది అని పాపిని పరీక్షిత్ మహారాజు వంటి ధర్మాత్ముడైన రాజు శీఘ్రమే వధించవలెనని ఈ విషయము సూచించుచున్నది. ఎవరైనా సరే, ఎవరైతే గోవుకి హాని కలిగిస్తున్నారో రాజు అన్నవాడు వాడిని వధించాలి. కానీ కలియుగము ముదిరిన పిమ్మట శూద్ర అధములే పాలనాధికారులుగా ఎన్నుకోబడి గోవులను సంహరించుటకై కబేళాలను ఆరంభింపగలరని ఆనాటి ఋషులు ఊహింపలేకపోయేది. మోసగాడును గోవును అవమానించువాడును అగు శూద్ర అధముని గూర్చి శ్రవణము చేయుట సౌనకాది ఋషులకు అప్రియమైనను శ్రీకృష్ణ భగవానునితో ఆ సంఘటనకు ఏదైనా సంబంధము కలదా అని తెలుసుకొనుటకు ఆ విషయంలో వినకూడదు. ఇంత అధముడు గురించి వినాలనే కోరికేం లేదు ఆ కలిపురుషుడి గురించి, కానీ అది కనుక కృష్ణ భక్తికి సంబంధించి ఉంటే నాకు చెప్పింది. అంటే కొన్ని పాపాలు ఇలాంటివి అంటే వినడం కూడా పాపం అవుతుంది.
రామ్గా అక్కడి నుంచి నిష్క్రమించారు. ఓకే, అలాంటిది పరిపాలకులు అంటే పూర్తి అధర్మపరులు అయిపోవడం వల్ల అంటే ఇప్పుడు అన్ని చోట్ల వస్తుందండి. గోవధ చేస్తే ఇంకా రాను రాను ఎంత అంటే పరిపాలకుల వల్ల ప్రజలు ఎన్ని కష్టాలకి వస్తారు అనేది మనకి ఇప్పటికే మనం మచ్చుక చూసాం అంతే. సో రాను రాను కలి ప్రభావం ఇంకా తీవ్రంగా ఉండబోతుంది. కృష్ణునితో సంబంధము గల ఎట్టి వర్ణన అయినను శ్రవణదాయకమైనందున వారు కేవలము కృష్ణ పరములైన వాటిని శ్రవణము చేయుటందే అనురక్తిని కలిగి ఉంటుంది. సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక విషయములకు సంబంధించిన పలు అంశములు శ్రీమద్ భాగవతమునందు చర్చింపబడినను అవన్నీను శ్రీకృష్ణ పరములై ఉన్నందున శ్రవణదాయకములై ఉన్నవి. అనగా చర్చనీయాంశము ఏదైనప్పటికీ వాటన్నిటి యందును శ్రీకృష్ణుడే పవిత్రీకరణ అంశమై ఉన్నాడు. త్రిగుణ ఫలమైన కారణమున భౌతిక జగమునందలి ప్రతిదియు అపవిత్రమై ఉన్నను శ్రీకృష్ణ భగవానుడు సమస్తమును పవిత్రము గావించువాడే ఉన్నాడు. ప్రతిదీ అపవిత్రం, భౌతికము అంటే అపవిత్రం. కానీ ప్రతిదీ మనం చాలాసార్లు చెప్తున్నాం, ఇందులో ప్రతిదీ అపవిత్రమే. కానీ దీన్ని పవిత్రం చేయగలదేంటి? కృష్ణుడు, కృష్ణుడి నామము, కృష్ణుడి కథాశ్రవణము, కృష్ణుడి స్మరణము. ఎందుకని చెప్పుకున్నాం? అవన్నీ కూడా త్రిగుణాతీతం. సో భౌతికత్వం నుంచి బయటకి పడేయాలి అంటే ఆ వస్తువు ఏమై ఉండాలి? రెండిటికి కామన్ అయి ఉండాలి. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను గుర్తుందా? కృష్ణ నామము శబ్దం అనేది భౌతికం, కానీ అది కృష్ణుడు పేరు అవ్వడం వల్ల అది ఆధ్యాత్మికం. సో భౌతికంగా అనిపించవచ్చు శబ్దం మనం జపం చేస్తున్నప్పుడు, కానీ అది భగవంతుడి యొక్క ఆధ్యాత్మికత్వం కాబట్టి అది మనల్ని ఈ భౌతికత్వం నుంచి మనల్ని బయటపడేయగలం. అలాగే దేహం పూర్తిగా భౌతికమే, అమంగళకరమే. కానీ దీనితో ఎప్పుడైతే కృష్ణ సేవ చేస్తున్నామో, కృష్ణ సేవ ఆధ్యాత్మికత్వం కాబట్టి భౌతికత్వం నుంచి అది మనల్ని బయటపడేయగలం. సో అటుపక్క అది చూడ్డానికి భౌతిక శబ్దం అనే అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆ భౌతిక శబ్దం కృష్ణుడి పేరు. దీనికి ఎగ్జాంపుల్ ఇస్తుంటారు ప్రభుపాద గారు. మీరు వెళ్ళి కూర్చుని రెడ్ వైట్ రెడ్ వైట్ రెడ్ వైట్ రెడ్ వైట్ అని జపం చేయండి, ఏ ఎఫెక్ట్ ఉండదు. అంటే నీరసం వస్తుంది, గొంతు ఎండిపోతుందే తప్ప దానివల్ల వచ్చే ప్రయోజనం ఏమి లేదు. ఇంకా నాయిస్ పొల్యూషన్. అదే ఎప్పుడైతే కృష్ణనామం అయిపోయిందో అదే సౌండ్ అంటే భౌతికం, కానీ కృష్ణనామం రామనామం అయ్యేటప్పటికి అది ఏం చేస్తుంది? అది భౌతికత్వం నుంచి మనల్ని విడుదల చేస్తుంది. సో అందుకని ఋషులు ఏమంటున్నారంటే అది కలి గురించి అవ్వచ్చు, కానీ అది కృష్ణ భక్తికి సంబంధించింది అయితే మాకు వాటి గురించి చెప్పండి అంటున్నారు. భక్తులైన వారు శ్రీకృష్ణ పాదాంబుజ మకరందమును గ్రోలుటకే అలవాటు పడి ఉంటుంది. ప్రశస్తమైన జీవితమును వృధాపరచునటువంటి అన్య విషయముల వలన ఏమి ప్రయోజనము కలదు? సో పదాంభోజ మకరంద లిహాం సతాం. భక్తులు ఎప్పుడూ కూడా ఏంటి తేనెటీగ లాంటి వాడు. వాళ్ళ మకరందాన్ని ప్రహ్లాదుడు కూడా చెప్తుంటాడు. ఎప్పుడైతే మంచి తేనెని ఆస్వాదిస్తున్న భ్రమలో ఇంకా వేరే గడ్డి పూల మీద అసలు వాలదు, ఆ మనస్సు వేరే చోటుకి వెళ్ళదు. సో వేరే చోట మీద మాకు ఇంట్రెస్ట్ లేదు. సౌనకుడు చెప్తున్నాడు, మాకు కృష్ణ మకరందాన్నే మాకు అందివ్వు. అది కలిపురుషుడైనా సరే, ఏంటి భౌతిక ప్రపంచ నిర్మాణం అయినా సరే. మనం అనుకుంటాం స్థానం 10 దశమ టాపిక్స్ లో భాగవతంలో స్థానం, ఈ లోకం ఇక్కడుంది, నరకలోకం ఇక్కడుంది, నరకలోకంలో యాతనలు ఇలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి అవసరమా? అవసరం. ఎందుకు? వీటన్నిటి నుంచి కూడా బయటపడేసి కృష్ణ భక్తికి రావడం అనేది భాగవతం యొక్క అంశం. కాబట్టి దాని గురించి మాకు చెప్పండి. ఏదైనా కృష్ణ భక్తికి సంబంధిస్తే మాకు వివరించండి. ఎందుకంటే ఆ భక్తులకి వేరే టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఓ సూత గోస్వామి, మనుజులలో కొందరు మృత్యువు నుండి బయటపడి నిత్య జీవనమును పొందుటకు అభిలషించుచుందురు. మృత్యు నియామకుడైన యమరాజును ఆహ్వానించుట ద్వారా వారు ఆ సంహార కార్యము నుండి
తప్పించుకొనిచున్నారు. అల్పజీవనము నుండి ఉన్నతుడైన మానవునిగా వృద్ధి నొంది క్రమంగా ఉన్నత బుద్ధిని బడసిన కొలది జీవుడు మృత్యుబంధము నుండి ముక్తిని పొంద ఆతురత చెందును. ఆధునిక శాస్త్రజ్ఞులు వైద్య విజ్ఞానం ద్వారా మృత్యువును నివారింప యత్నించుచున్నారు. కానీ మృత్యువును నియంత్రించు యమరాజు అత్యంత క్రూరుడైనందున ఆ విజ్ఞానవేత్త ప్రాణమును కూడా మినహాయించుటలేదు. విజ్ఞాన శాస్త్ర పురోగతి ద్వారా మృత్యువును నివారింపగల సిద్ధాంతములను ప్రతిపాదించు శాస్త్రజ్ఞుడు సైతము యమరాజు నుండి పిలుపు వచ్చినంతనే మృత్యువునకు బలి కావలసి వచ్చింది. ఉన్న కొద్దిపాటి జీవితమునే క్షణకాలము కూడా ఎవరను పొడిగింపలేరనినచు ఇక మృత్యువును ఆపడి విషయమును గూర్చి చర్చించలేగా. యమరాజు యొక్క అటువంటి కర్కశ సంహార కార్యమును నివారించుటకు అతనిని హరినామ సంకీర్తన శ్రవణములకు ఆహ్వానించుటయే ఏకైక మార్గమై ఉన్నది. యమరాజు శ్రీకృష్ణ భగవాను శుద్ధ భక్తుడు. భక్తియుత సేవలో సతతము నియుక్తులై ఉండడి శుద్ధ భక్తులు నిర్వహించు కీర్తనములందు యజ్ఞములందు అతడు పాల్గొనగోరుచుండును. కనుకనే శౌనకాది ఋషులు నైమిషారణ్యమున జరిగిడి యజ్ఞమునందు పాల్గొనుటకు యమరాజును ఆహ్వానించడి. మరణింపగోరని వారి కొరకు ఆ కార్యము శుభదాయకమైనది. చిన్న ట్రిక్, యముణ్ణి ఎలా అవాయిడ్ చేయాలి. ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుపాద్ ఎంత గొప్పగా రాశారు చూడండి. యముణ్ణి అవాయిడ్ చేయడానికి చాలా ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు. అంటే మృత్యువుని ఓడించడానికి కోసం ఎంత తీవ్రంగా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా వాడికి యముడి దగ్గర నుంచి పిలుపు రాగానే బయలుదేరాల్సిందే. నేను ఇంత రీసెర్చ్ చేశాను ఉండవయ్యా అంటే అవ్వదు. కానీ యముణ్ణి ఏం చేయొచ్చు, మన యముడు ఎంతటి భక్తుడో చూసాం, విదురుడు కింద వచ్చాడు. సో యముడు శుద్ధ కృష్ణ భక్తుడు కాబట్టి నిజంగా మనం మృత్యువు తప్పించుకోవాలి అంటే యముణ్ణి ఎక్కడికి పిలవాలి, కృష్ణ భజనకి పిలవాలి. సో కృష్ణ భజన అనగానే యముడు వస్తాడు, పరిగెత్తుకుంటూ వస్తాడు, కానీ భజనలో లీనం అవుతాడు. సో ఏమంటారు, యమ పాశం అంటారా. సో యమ పాశం అనేది మర్చిపోతాడు యముడు. అప్పుడు ఏమవుతుంది, యముడి బాధ మనం పడకూడదు. సో సౌనకాది ఋషులు ఏమంటున్నారంటే ఇక్కడ హరికథ జరుగుతుంది, యముడిని ఇక్కడికి ఆహ్వానిద్దాము. యముడిని ఆహ్వానిస్తే ఏమవుతుంది, ఈ మృత్యు బాధ నుంచి బయటపడచ్చు. అది అసలైన కిటుకు. సో భక్తుల దగ్గరికి యమపాశం అనేది పనిచేయదు, యమ భటులు రాలేరు. ఓకే, సో ఇక్కడితో ఈరోజు ఆపిద్దామండి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ డిస్కషన్. ఓకే, ఎద్దుకి వృషభానికి అలాగే కలిపురుషుడికి పరీక్షిత్ మహారాజుకి జరిగిన సంభాషణ ఇవన్నీ కూడా రేపు క్లాస్లో చూద్దాం. సో మీరందరూ ప్రభుపాద వారి భాష్యాలు చదువుతున్నారని భావిస్తున్నాను. అందరి దగ్గర బుక్స్ ఉన్నాయి, అదొక గొప్ప వరం అండి. సో భాష్యాలన్నీ కూడా చదువుతూ ఉండండి, భగవద్గీత చదువుతూ ఉండండి. భగవద్గీత ప్రతిరోజు వెళ్ళాలి. సో మీరు శ్లోకం చదివినా చదవకపోయినా కృష్ణుడు ఏం చెప్తున్నాడు అనేది అర్థం చేసుకోవడానికి దాని గురించి ధ్యానం చేసుకుంటూ ఉండాలి. భగవద్గీత భాగవతాలు శ్రవణం కీర్తన అంటే అదే, శ్రవణ కీర్తన చేస్తూ స్మరణం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా అండి, నిత్యం భాగవత సేవ. అక్క హరే కృష్ణ అక్క. చెప్పమ్మా. ఇది ముందర 15వ అధ్యాయంలో ఒక్కసారి 50వ శ్లోకం యొక్క భాష్యం ఫస్ట్ చెప్పరా కొంచెం. 50 50th శ్లోక 681 పేజీలో ఒక విమానం ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చిన్నారు. ఓకే, ఒక విమానమును నడుపు సమయమున ఇతర విమానములను నియంత్రించుట ఎవరికి సాధ్యం కాదు. ఎవరి విమానమును వారే జాగ్రత్త చేసుకునేది, ఎవరి ప్రయాణం వాళ్ళది. ఓకే, ధర్మరాజు ద్రౌపదిని ఉత్తరించలేదు, ఎవరి ప్రయాణం వాళ్ళది. మీకు అర్థమైందా? ఒక విమానం వెళ్తున్నప్పుడు ఆ విమానాన్ని నడపడం అవుతుంది, పక్కన విమానాన్ని నడపడం అవ్వదు. ఈచ్ వన్ హ్యాస్ టు ఫ్లై దేర్ ఓన్ ప్లేన్ అంటారు. ఎవరి ప్రయాణం వాళ్ళది. ముక్తి దగ్గరికి వచ్చేటప్పటికి యాక్చువల్లీ నాతి చరామి కూడా ధర్మార్థ కామాలకి ఉంటుంది. ఎందుకంటే మోక్షం భార్య కోరుకుంటుందో కోరుకోవట్లేదో తెలియదు.
ఓకే. సో మోక్షము లేదా భౌతికత్వం నుంచి ప్రతి జీవన ఎవరి పడవ వాళ్ళే నడుపుకోవాలి. ఎవరి విమానం అంటే ఈ శరీరం. ఎవరి శరీరం వాళ్ళే గమ్యాన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఇంకొకరిని నడిపించడం అవ్వదు. ఎద్దుని ఏమంటారు, మన గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళగలం, అంచేత తాగించడం అన్ని సదుపాయం ఇవ్వగలం, సహాయం చేయగలం, సత్సంగనాలు మంచి మాటలు చెప్పగలం. కానీ ఫైనల్ గా ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఇక్కడ ద్రౌపది సుభద్రల దగ్గరగా వచ్చింది కదా. సో ద్రౌపది సుభద్రలు వాళ్ళు నిర్ణయించుకున్నారు ఏమని, మా భర్తల అడుగుజాడల్లో మేము కూడా కృష్ణ పాద అంటే చరణ కమలాన్ని ధ్యానిస్తూ వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టారు. వాళ్ళు ఏం చెప్పలేదు మేము ఇలా అంటే నువ్వు ఇలా చెయ్యి కాదు. వాళ్ళు ఎవరి విమానం వాళ్ళు నడపడం అంటే ఓకేనండి. ఓకే. హరే కృష్ణ. అనిత చెప్పండి. ఏంలే ఇప్పుడు హరే కృష్ణ మనసు చెప్పండి. హరే కృష్ణ కృష్ణ హరే రామ్, హరే రామ హరే రామ 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 హరే హరి చెప్తాం కదా. కృష్ణుడి ఇదే పుణ్యం మనకు వస్తుంది. అదే మరి రాముడు వారిని సేవించిన పుణ్యం కూడా వస్తుంది. రామ రామ హరే హరి చెప్తాం కదా. మూడు సార్లు చెప్తే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మనకు కృష్ణుని ప్రేమ ఆదర్శం కలుగుతుంది కదా. అదే మాది రాముని కృపాకటాక్షం కలుగుతుందా? అది ఎందుకు భగవన్నామం ఎప్పుడు మనకి కృపనే ఇస్తుంది. అదే రామ మంత్రం కూడా 3 సార్లు జపిస్తే మంచిది కదా. అదే మాదిరి రాముల వారి ఫలితం కూడా వస్తుంది. భగవన్ నామం మన ఎందుకు అనేది మనం ముందు అర్థం చేసుకోవాలి. భగవన్ నామం ఏంటి అంటే ఇప్పుడు చూడండి, గంగాజలం తీసుకొచ్చి చల్లినా కూడా నీళ్ళు, మీరు యజ్ఞం ఇప్పుడు ఏంటది యజ్ఞం హోమం చేసినప్పుడు ఆ నీళ్లు తీసుకొచ్చి చల్లుతూ ఉంటారు కదా. నీళ్ళు ఎందుకు చల్లుతూ ఉంటారు? పావనం చేస్తుంది అని. పావనం అంటే ప్యూరిఫై చేస్తుంది. భౌతిక పదార్థం ప్రతిదీ కూడా కల్మషంతో కూడుకున్నది. దాన్ని పావనం చేయడానికి ఇందాక నేను మీకు చెప్పాను ఏం చేయాలి, ఆధ్యాత్మికత్వం. నీళ్లు మనకేంటి, నీళ్లు భౌతికమే, కానీ నీళ్లలో యజ్ఞము అనగానే విష్ణువు. అది కూడా ఇప్పుడు చేసే యజ్ఞాల్లో ఏమవుతుంది, ప్రతిదీ యజ్ఞంలో వాడే ప్రతిదీ కూడా కల్మషమే. యజ్ఞం చేసేవాడిలోనూ పూర్తి పవిత్రత లేదు, చేయించేవాడికి పూర్తి పవిత్రత లేదు. సో ఏది మరి పూర్తి పవిత్రత కలిగింది అంటే భగవంతుడి నామం. దాన్ని కలుషితం చేయడం అవ్వదు. నీళ్ళని కలుషితం చేయగలం, పదార్థాలని నెయ్యిని కలుషితం చేయగలమేమో, కానీ భగవన్ నామాన్ని కలుషితం చేయగలం. సో మన నీళ్లు చల్లినా మనం ఏం చేస్తాం, పుండరీకాక్షాయ నమః. పుండరీకాక్షుడి పేరు వల్ల అది పవిత్రం అవుతుంది, ఆ నీటి వల్ల కాదు. ఎందుకంటే నీటి అపవిత్రం అయిపోయి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే భగవన్ నామం పెట్టి మనం చల్లుతున్నాము, నీళ్లు కూడా ఏం చేస్తాం, ఫస్ట్ గంగే జముని మన నదుల్ని అక్కడికి ఆవాహనం చేస్తున్నా, నది యొక్క నామం అంటే నదిని తీసుకొచ్చి అప్పుడు కూడా ఏం చేయాలి, పుండరీకాక్షాయ నమః అంటేనే అది పవిత్రం అవుతుంది. భగవంతుడి నామం భౌతిక కల్మషాల నుంచి బయటపడేస్తుంది. ఓకే. ఇంకొకటి, ఓకే మీరు మామూలుగా మంచి జరుగుతుంది అలా భాషలో పుణ్యం అన్నారేమో. పుణ్యము అంటే ఏంటి, రామనామం కాదు, కృష్ణనామం కాదు, మనకి అది హితం చేకూరుస్తుంది. హితం అంటే మంచిని చేకూరుస్తుంది. అయితే ప్రత్యేకించి కలియుగంలో హరే కృష్ణ మహామంత్రాన్ని ఇవ్వడం జరిగింది. సో ఎన్ని నామాలు అది చేసినా కూడా, మీరు విష్ణు సహస్రనామం చేసినా కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని మాత్రం విడిచిపెట్టకండి. ఎందుకు అంటే విష్ణు సహస్రనామం ఏదైనా సరే మనకి ఏంటారు అంటే, మనకి జనరల్ గా ఏంటంటే హరే కృష్ణ మహామంత్రం చాలా సింపుల్ కదా అని దాని మీద కొంచెం చులకన భావన. మనకి ఇంత మంత్రం శాస్త్రాన్ని కష్టమైన మంత్రం చెప్తేనే అది నన్ను ఉద్ధరించగలదు అని కొంచెం ఒక భావన. ఈ హరే కృష్ణ మహామంత్రం మనం నిజంగా ఉద్ధరించగలదా? కలౌ నాస్తియేవ 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 గతిరన్యత ఇది షోడశకం నామ్నాం కలికల్మష నాశనం. కలియుగం గురించి ఇందాక మనం చెప్పాం కదా, కలియుగంలో ప్రత్యేకించి వానప్రస్థం చేయక్కర్లేదు, ఉన్న చోటే ఉండి కూడా మనం వానప్రస్థాన్ని స్వీకరించవచ్చు. అంటే
కేవలం భగవన్ నామంతో బయట పడిపోవచ్చు. అది కేవలం కలియుగం వాళ్ళకి. అలాగే ఒక యుగ నియమానుసారం ఏంటి అంటే కలియుగంలో హరే కృష్ణ మహామంత్రం అన్నది అన్నిటి నుంచి కూడా మనల్ని బయటపడేయగలదు. మీరు ఎంత అర్చనా విధి చేసినా ఏం చేసినా కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని మాత్రం ఖచ్చితంగా నియమానుసారంగా చేయాలి. ఎందుకంటే కలియుగం వాళ్ళకి ప్రత్యేకించి అది చెప్పబడింది. కలియుగం వాళ్ళు ఇంతకంటే చెయ్యలేరండి. ఇది మాత్రమే సాధ్యం అవుతుంది. ఇది మాత్రమే సాధ్యం. అయితే భగవన్ నామాలు ఏవైనా కూడా మనకి ఏ నామం ప్రీతి అయితే ఆ నామం అలవాటు చేసుకోవచ్చు. కూర్చున్నా లేచినా హరే కృష్ణ అనుకోవచ్చు, రామ అనుకోవచ్చు, నరసింహ అనుకోవచ్చు, ఆంజనేయ అనుకోవచ్చు. ఓకే. అయితే మన అండర్స్టాండింగ్, మన తత్వం మనకి అర్థం అవ్వాలి. భగవంతుడు ఒక్కడే మనల్ని దీని నుంచి కాపాడేయగలడు. సో భగవన్ నామ ఖచ్చితంగా నిరంతరం జరుగుతూ ఉండాలి. అది రామనామే అవ్వచ్చు, కృష్ణనామే అవ్వచ్చు. ఓకే. అయితే నియమాలు మనం ఆ స్టేజ్కి రావడానికి కూడా అంటే మనం రామ అనొచ్చు, కానీ నిజంగా రాముని స్మరిస్తున్నావా, రాముడి ఒక తత్వం మనం అర్థం చేసుకున్నావా, అది మనకి తెలియదు. అర్థమైందా? అంటే నా దగ్గర ఒక కర్ర ఉంది అనుకోండి, పెద్ద పెను తుఫాన్ వస్తుంది. నా దగ్గర కర్ర ఉంది, కానీ ఆ కర్రని ఒక స్థిరంగా ఉన్నదానికి పెట్టి దాన్ని పట్టుకోవాలి అని నాకు తెలియదు అనుకోండి, దానివల్ల ప్రయోజనం లేదు. మీకు అర్థమైందా? సో తత్వం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాలి. భగవన్ నామం ఒక్కటే మనల్ని ఉద్ధరిస్తుంది. దాని మీద మనకి పూర్తి నమ్మకంగా. అది రావాలి. ఇందాక మనం తెలుసుకున్నట్టు భౌతికత్వం విడాలి అనడానికి భగవన్ నామం ఒక్కటే ఆయుధం. సో నిరంతరం జరుగుతూ ఉండాలి. ఓకే. సో ఆచార్యులు మనకి ఒక పద్ధతి చెప్పారు. ఇవి చేయండి, కనీసం ఇలా చేయండి, సూర్యోదయానికి ముందు ఇవి చేయండి, అపరాధాలు చేయకండి, కనీసం 4 అధర్మం జోలికి వెళ్ళకండి. ఇవన్నీ రూల్స్ పెట్టారు. ఎందుకు? మన కోసం. అప్పుడు మనం అతి త్వరగా మనం ఆ స్థితికి చేరుకోగలుగుతాం. సో కృష్ణనామైనా రామనామైనా రెండు కూడా భగవంతుడి యొక్క నామాలే, అనేక నామాలు. సో హరే కృష్ణ మహామంత్రం మాత్రం ఖచ్చితంగా చేయాలి. చేస్తాం. సాంగ్ కూడా ఉందా? నామమే దాటించి భవసాగరం సాంగ్. భవసాగరం దాటాలి అంటే భగవంతుడి నామం ఉండాల్సింది. రామ అంటే యాక్చువల్లీ ఎవరైతే ఆనందాన్ని ఇస్తాడో, శ్రీరాముడు, బలరాముడు, పరశురాముడు, కృష్ణుడి యొక్క ఇంకో పేరు కూడా రాము. రామ అంటే మీనింగ్ ఏంటి? ఆనందాన్ని ఇచ్చేవాడు. కృష్ణ అంటే ఆకర్షించేవాడు. ఓకే. మన కర్మల నుంచి బయటపడేసేవాడు ఇంకొక మీనింగ్. భగవన్ నామం తీసుకుంటే మనల్ని ఉద్ధరిస్తాం. ఏ నామం మళ్ళీ రేపు కలుద్దాం అండి. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం అనంత కోటి వైష్ణవ వృందకి జయ శ్రీ హరే కృష్ణ.